మన సమాజంలో ప్రతి యువకుడికి మదిలో ఒక కల ఉంటుంది. ఎదగాలి, బాగా సంపాదించాలి, కుటుంబానికి గర్వకారణం కావాలి అని. కానీ ఆ కలలు కలలుగానే మిగలకుండా నిజమవుతాయా? ఓ కడు పేద బాటసారిగా జీవితాన్ని ప్రారంభించిన షేక్ రసూల్ గారి కథ అవుననే అంటుంది. ఎందుకంటే ఆయన జీవితం ఒక ప్రేరణ కాదు, ఒక ఉద్యమం. 1983లో కేవలం రూపాయి జీతానికి బ్యాంక్‌లో అటెండర్‌గా చేరిన రసూల్ ఎవ్వరూ ఊహించనంతగా 2025 నాటికి అదే బ్యాంకులో చీఫ్ మేనేజర్ హోదాలో రిటైర్ అయ్యారు. ఇది కేవలం ఉద్యోగ పర్యాయం కాదు. ఇది ఒక వ్యక్తి పట్టుదల, ఓర్పు, లక్ష్య నిబద్ధతల జయగాథ. అప్పుడు ఆయన వయసు కేవలం 18 సంవత్సరాలు. ఆకలితో అలమటిస్తున్న కుటుంబానికి భారం కాకూడదని చిన్న వయసులోనే చదువు మరచి బరువు మోసిన చరిత్ర అతనిది. కానీ ఆ అటెండర్ డ్రెస్ వేసుకొని మొదటిసారిగా అడుగుపెట్టిన ఆ యువకుడు ఈ రోజు గడిచిపోతే చాలు అనుకోకుండా భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ ముందుకు సాగాడు. అటెండర్ నుంచి చీఫ్ మేనేజర్ స్థాయిలో రిటైర్ అయ్యారు. ఇది విన్న మీకు సినిమా కథలా అనిపించవచ్చు. కానీ ఇది నిజం, పచ్చి నిజం. చిన్నప్పటి నుంచి టీవీల్లో ఎన్నోసార్లు చూసిన స్వయం కృషి సినిమాను ప్రస్తావించుకోవచ్చు ఇందుకు ఉదాహరణగా. ఈ సినిమా చూస్తున్నంతసేపు చెప్పులు కుట్టే స్థాయి నుంచి చెప్పుల షోరూమ్ ఎండీ వరకు, చిరిగిన చొక్కాలు వేసుకునే స్థాయి నుంచి కోటు, సూటు, బూటు వేసుకునే స్థాయికి ఎదిగిన చిరంజీవిని చూస్తుంటే మనం కూడా ఏదో చేసేయాలి, ఏదో సాధించాలని మన రక్తం ఉడికిపోయేలా ఆవేశపడతాం. కానీ సినిమా అయిపోయి శుభం కార్డు పడగానే మన వల్ల ఏమవుతుందిలే ఇదంతా అని అనుకుంటాం. అంతటితో ఆగుతామా? మన చేతగానితనాన్ని, అహాన్ని సమర్థించుకునేందుకు అదంతా సొల్లు, సినిమా వాళ్ళు 4 రాళ్ళు సంపాదించుకునేందుకు ఏసిన ఎత్తుగడ అని బావిలో కప్పల్లాగా సోమరులుగా ఇలా మిగిలిపోయాం. కానీ అది సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ సాధ్యమే అని నిరూపించారు షేక్ రసూల్ గారు. అసలు ఎవరు ఈ రసూల్? ఏంటి ఇతని నేపథ్యం? అని తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ మనల్ని ఆదరించండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి ఫీల్ గ్యారంటీ. ఇక విషయంలోకి వెళ్తే, నిరుపేద కుటుంబం నుంచి వచ్చి కష్టాన్ని, పట్టుదలను నమ్ముకుని అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఆయన ప్రయాణం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. నెల్లూరు జిల్లా కావలికి చెందిన 18 ఏళ్ల యువకుడు షేక్ రసూల్. 1983వ సంవత్సరం. ఆకలి, ఆశలు తప్ప ఇంకేమీ తెలియని వయసు అది. రోజుకు కేవలం రూపాయి వేతనంపై నెల్లూరులోని పినాకిని గ్రామీణ బ్యాంకులో అటెండర్గా చేరారు రసూల్. బ్యాంకును ఊడ్చి, తుడవడం, ఉద్యోగులు చెప్పిన చిన్న చిన్న పనులన్నీ చేయడం ఆయన దినచర్య. ఆ కష్టాన్ని, ఆకలిని అనుభవించని వారు ఎవరూ దీన్ని ఊహించలేరు, అర్థం చేసుకోలేరు. అప్పటికే సంక్షేమ హాస్టల్లో చదువుకొని 10వ తరగతి పాస్ అయిన రసూల్ తన తండ్రికి చేదోడు వాదోడుగా చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అలాంటి సమయంలో ఈ అటెండర్ ఉద్యోగం దొరకడం ఆయనకు ఒక పెద్ద ఆసరా. కాదు కాదు, వరం అనుకున్నారు. ఇది కేవలం ఒక ఉద్యోగం కాదు, కష్టాల్లో ఉన్న కుటుంబానికి దొరికిన ఒక గొప్ప ఆశాదీపం. అయితే రసూల్ అంతటితో సంకల్ గుద్దేసుకొని ఆగిపోలేదు. ఏడాది తిరిగేసరికి బ్యాంకు ఉద్యోగాల భర్తీ ప్రకటన వచ్చింది. క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టుకు కనీస అర్హత 10వ తరగతి మాత్రమే అని ఆ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇది ఆయన జీవితంలో వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం. ఇంకేముంది, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేశారు రసూల్. బ్యాంకులోని ఉద్యోగుల శిక్షణ, వారి సూచనలు సాయంతో పరీక్షకు సిద్ధమయ్యారు. తనలోని పట్టుదల, కష్టపడే తత్వం ఆయనకు తోడయ్యాయి. ఆ పరీక్షలో పాసై శాశ్వత ఉద్యోగిగా చేరిపోయారు. రసూల్ జీవితంలో అది ఒక అద్భుత సన్నివేశం. ఒక స్వీపర్గా బ్యాంకులో అడుగుపెట్టిన వ్యక్తి అదే బ్యాంకులో కుర్చీలో కూర్చుని ఫ్యాన్ కింద పనిచేసే స్థాయికి ఎదగడం, అప్పటి వరకు అరే రసూల్, ఒరే రసూల్, అదితే ఇదితే, ఇక్కడ ఊడు అక్కడ కడుగు అన్న నోర్లే ఆయనకు ఘనంగా స్వాగతం పలకడం ఆయనకు కూడా ఊహకందనిదే. ఈ ఒక్క ఉద్యోగం ఆయన కుటుంబ పరిస్థితులను పూర్తిగా మార్చివేసింది. తండ్రికి అండగా నిలబడమే కాకుండా తన తోబుట్టువులను చదివించగలిగారు. ఇది కేవలం ఒక వ్యక్తి విజయం కాదు, ఒక కుటుంబం కష్టాల నుంచి బయటపడిన ప్రయాణం. కానీ రసూల్ గారి ప్రస్థానం అక్కడితో ఆగిపోలేదు. ఆయన విజయాల పరంపర అక్కడి నుంచే మొదలైంది. ఆయన ముందున్న ఏ అవకాశాన్ని వదులుకోలేదు. పదోన్నతికి వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. డిస్టెన్స్లో BA చదివారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైన కోర్సును పూర్తి చేశారు. నిరంతరం తనను తాను మెరుగుపరుచుకుంటూ అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ వెళ్లారు. జనవరి 2025లో ఆయన రిటైర్ అయ్యే నాటికి ఒక సాధారణ అటెండర్గా రూపాయికి కూలికి చేరిన షేక్ రసూల్ చీఫ్ మేనేజర్ హోదాలో 2.5 లక్షల రూపాయల జీతం తీసుకున్నారు. గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు అందుకునే అత్యున్నత పొజిషన్ అది. ఇది కేవలం ఒక పదవి కాదు, 41 ఏళ్ల ఆయన అకుంఠిత దీక్షకు, నిరంతర కృషికి లభించిన ఫలితం, గౌరవం. ఆయన 41 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్ కూడా ఆ బ్యాంకు చరిత్రలో ఒక రికార్డే. ఆయన జీవితం ఎంతోమందికి ఆదర్శపాయం. రసూల్ దంపతులకు 2 పిల్లలు. ఒకరు ఈ కామర్స్ సంస్థలో, మరొకరు ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్నారు.
తన తండ్రి చూపిన స్ఫూర్తితో వారు కూడా బాగా కష్టపడి ఉన్నత స్థానాల్లో నిలబడగలిగారు. ఇది కేవలం రసూల్ గారి వ్యక్తిగత విజయం మాత్రమే కాదు. ఆయన కుటుంబానికి ఆయన అందించిన గొప్ప వారసత్వం. కాదు, మన సమాజంలో ఉన్న సోమరులకిచ్చిన గొప్ప మెసేజ్ లాంటిది. ఇక మనం రసూల్ గారి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చూసుకుంటే, కెరీర్ ప్రారంభంలో ఉన్న యువతకు ఎటూ పాలుపోని సందర్భాలు ఎదురవుతుంటాయి. అలాంటి వారు పర్సనాలిటీ డెవలప్మెంట్, కెరీర్ గైడెన్స్ కోర్సులు చేయనక్కరవసరం లేదు. సక్సెస్ మంత్రాల కోసం, స్ఫూర్తినిచ్చే వారి కోసం ఎక్కడెక్కడో వెతకనక్కర్లేదు. రసూల్ లాంటి విజేతలు మన చుట్టూనే ఎంతో మంది ఉంటారు. సామాన్యుల్లోని ఆ అసామాన్యుల్ని, మట్టిలో మాణిక్యాలను వెతికి పట్టుకొని గుర్తించి వారి నుంచి నేర్చుకోగలిగితే చాలు. అంత టైం మీకు లేదు అనుకుంటే ఆ పని చేయడానికి నేనున్నా. అందుకే వీడియో మొదటి నుంచి చెప్తున్నా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని కొడితే ఇలాంటి మాణిక్యాలను మరికొందరు మీకు పరిచయం చేస్తానని. దానికి మిమ్మల్ని మీ ఆస్తులు అడగడం లేదు, ఫీజులు అడగడం లేదు. ఇక మనం చేసే పని గురించి మాట్లాడుకుంటే ఏ పని చిన్నది కాదు. ఎందుకంటే ఒక స్వీపర్ ఉద్యోగం నుంచి చీఫ్ మేనేజర్ స్థాయికి ఎదగడం ఏ పనిని చిన్నదిగా చూడకూడదని నిరూపిస్తుంది. మనం చేసే ఎంత చిన్న పనినైనా మనకంటే బెటర్గా ఎవరూ చేయలేరు అనే తపనతో చేయాలి. అలా చేస్తే ఇలాంటి రిజల్ట్ ఎందుకు రాదో చూద్దాం. ఇంకా మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని, అది చిన్నదైనా పెద్దదైనా అందిపుచ్చుకోవాలి. రసూల్ గారు క్లర్క్ ఉద్యోగానికి వచ్చిన అవకాశాన్ని, ఆ తర్వాత ఉన్నత చదువులకు వచ్చిన అవకాశాలను జారవిడ్చుకోలేదు. అందుకే ఆయన గొప్ప స్థాయికి ఎదగగలిగారు. అంతేకాని మన లెవెల్కి అది చీపు గీపు అనుకుంటూ కూర్చుంటే దేనికి పనికిరాకుండా పోతాం. ఇంకా మనం ఉన్న చోటే ఆగిపోకుండా నిరంతరం మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలి. డిస్టెన్స్లో BA చదవడం, బ్యాంకింగ్ కోర్సులు పూర్తి చేయడం దీనికి నిదర్శనం. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం తప్పకుండా వరిస్తుంది. రసూల్ గారు లాంటి నిజమైన విజేతలు మన సమాజంలో ఎంతోమంది ఉన్నారు. వారిని గుర్తించి వారి నుంచి స్ఫూర్తి పొందితే విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి. ఆయన జీవితం మనందరికీ ఒక ఆశాదీపం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని ఒక మహానుభావుడు అన్నారు. ఇక్కడ అదే చూసాం. నా డ్యూటీ నేను చేశాను, ఈ గొప్ప వ్యక్తిని మీకు పరిచయం చేసి. మరి ఇప్పటికైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిర్రా? చేయకపోతే మరొకసారి గుర్తు చేస్తున్నా. యద్భావం తద్భవతి అన్నారు పెద్దలు. మనం ఒకరిని ఆదరిస్తే మనల్ని భగవంతుడు ఆదరిస్తారు. చివరగా ఒక మాట, రసూల్ గారి కథ వినిపించడానికి కాదు, అనుసరించడానికి మీ ముందుకు తీసుకొచ్చాను. మన జీవితం చరిత్రలో నిలిచిపోవాలి అంటే కష్టపడక తప్పదు. సర్వే జన సుఖినో భవంతు. సైనింగ్ ఆఫ్ సవ్యసాచి.